ఓం నమ శివాయ. ఓం నమో శ్రీ వెంకటేశాయ. ఈరోజు మనం కార్తీక పురాణం 15వ అధ్యాయంలో ఒక మూషికము దీపారాధన చేయటం వల్ల తన యొక్క పూర్వజన్మ స్మృతి ఏ విధంగా వచ్చింది, పూర్వరూపం ఏ విధంగా దాల్చిందనే విషయాన్ని ఈ అధ్యయనంలో అయితే కనుక మనం తెలుసుకుందాము. అంతటా జనక మహారాజుతో వశిష్ఠ మహాముని జనక, కార్తీక మహత్యం గురించి ఎంత వివరించినను పూర్తి కానేరదు, కాని మరి ఒక ఇతిహాసం తెలియచెప్పదరు అని సావధానముగా ఆలకింపుము అని ఇట్లు చెప్పసాగాను. ఈ మాసమున హరినామ సంకీర్తనను వినుట, చేయుట, శివకేశవుల వద్ద దీపారాధన చేయుట, పురాణమును చదువుట లేక వినుట, సాయంత్రము దేవతా దర్శనము చేయలేని వారు కాలసూత్రము నేడి నరకమున పడి కొట్టుమిట్టాడుదురు. కార్తీక శుద్ధ ద్వాదశి దినమున మనసారా శ్రీహరిని పూజించిన వారికి అక్షయ పుణ్యము కలుగును. శ్రీమన్నారాయణుని గంధ పుష్ప అక్షతలతో పూజించి ధూపదీప నైవేద్యములు ఇచ్చిన ఎడల విశేష ఫలము పొందగలరు. ఈ విధముగా నెల రోజులు విడువక చేసిన ఎడల అట్టివారు దేవదుందుములు మోగుచుండగా విమానమెక్కి వైకుంఠమునకు పోవుదురు. నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి రోజులందైనా నిష్ఠతో పూజలు చేసి ఆవు నేతితో దీపమునుంచవలెను. ఈ మహాకార్తీకములో ఆవు పాలు పితికినంతసేపు దీపముంచిన ఎడల మరుజన్మలో బ్రాహ్మణుడిగా జన్మించును. ఇతరులు ఉంచిన దీపము యోగద్రోసి వృద్ధి చేసిన ఎడల లేక ఆరిపోయిన దీపమును వెలిగించిన ఎడల అట్టివారులు సమస్త పాపములు హరించును. అందులకు ఒక కథ కలదు, వినుమని వశిష్ఠుల వారు ఇట్లు చెప్పుచున్నారు. సరస్వతీ నది తీరమున శిథిలమైన దేవాలయం ఒకటి కలదు. కర్మనిష్ఠుడనే దయార్థ హృదయుడకు ఒక యోగి పుంగవుడు ఆ దేవాలయంకు వచ్చి కార్తీక మాసంతో అచ్చటనే గడిపి పురాణ పట్టణము చేయు తలంపు కలిగి ఆ పడిన దేవాలయంను శుభ్రంగా ఊడ్చి నీళ్లతో కడిగి బొట్లు పెట్టి పక్క గ్రామమునకు వెళ్ళి ప్రమిదలు తెచ్చి దూదితో ఒత్తులు చేసి 12 దీపములుంచి స్వామివారిని పూజించుచు నిష్ఠతో పురాణము చదువుచుండెను. ఈ విధంగా కార్తీక మాసము ప్రారంభము నుండి చేయుచుండెను. ఒక రోజున ఒక మూషికము ఆ దేవాలయంలో ప్రవేశించి నలుమూలలా వెతికి తినడానికి ఏమీ దొరకనందున అక్కడ ఆరిపోయి ఉన్న వృత్తిని తినవలసిందని అనుకొని నోటకరుచుకొని పక్కనున్న దీపం వద్ద ఆగెను. నోటకరిచి ఉన్న వృత్తి చివరకు అగ్ని అంటుకొని ఆరిపోయిన వృత్తి కూడా వెలిగి వెలుతురు వచ్చెను. అది కార్తీక మాసం అగుట వలనను శివాలయంలో ఆరిపోయిన వత్తి ఆ ఎలుక వల్ల వెలుగుట వలనను ఆ ముష్కము యొక్క పాపములు హరించుకుపోయి పుణ్యము కలిగినందున వెంటనే దాని రూపం మారి మానవ రూపంలో నిలబడిను. ధ్యాననిష్టలో ఉన్న యోగి పుంగవుడు తన కనులను తెరిచి చూడగా పక్కనున్న మానవుడి రూపంలో నిలబడి ఉండుట గమనించి, పోయి నీవెవరువు, ఎందుకిట్లా నిలబడి ఉంటివి అని ప్రశ్నించగా, అయ్యా, నేను మూషికమును. రాత్రి నేను ఆహారమును వెతుక్కుంటూ ఈ దేవాలయంలోకి ప్రవేశించి ఇక్కడ కూడా ఏమీ దొరకనందున నెయ్యి వాసనలతో ఉన్న ఆరిపోయిన వృత్తిని తినవలని దాని నోటకరిచి పక్కనున్న దీపము చెంత నిలబడి ఉండగా నా అదృష్టము కొలది ఆ ఒత్తి వెలుగుట వలన నా పాపములు పోయినందున వెంటనే పూర్వజన్మం ఎత్తి తిని. కానీ ఓ మహానుభావ, నేను ఎందుకీ మూషిక జన్మం ఎత్తాను, దాని గల కారణమేంటి పూర్తిగా వివరింపమని కోరాను. అంత యోగీశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్య దృష్టిచే సర్వము తెలుసుకొని, ఓయి, కిందటి జన్మలో నీవు బ్రాహ్మణుడవు, నిన్ను బాహులికుడని పిలిచెడివారు. నీవు జైనమత వంశానికి చెందినవాడవు. నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయము చేస్తూ ధనాశాపరుడై దేవ పూజలు నిత్య కర్మలు మరచి నీచుల సహవాసం వలన నిషిద్ధానము తినుచు మంచివార్లకు యోగ్యులను నిందించుచు పర్లచెంత స్వార్థచింత గలవాడై ఆడబిడ్డలను అమ్ము వృత్తి చేస్తూ దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టుచు సమస్త తినుబండారములను కడు చౌకగా కొని తిరిగి వానిని ఎక్కువ ధరకు అమ్మేవాడివి. అట్లా సంపాదించిన ధనము నీవు అనుభవించక ఇతరులకు ఇవ్వక ఆ ధనము భూస్థాపితం చేసి పిసినారివై జీవించినావు. మరణించిన తరువాత ఎలుక జన్మమెత్తి వెనుకటి జన్మ పాపములను అనుభవించివి. నీడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందున పుణ్యాత్ముడు వైతివి. దానివల్లనే నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించినది. కాన నీవు నీ గ్రామమునకు పోయి నీ పెరటియందు పాతిపెట్టిన ధనమును తవ్వి ఆ ధనముతో దాన ధర్మాలు చేసి భగవంతుని ప్రార్థించుకొని మోక్షము పొందమని అతనికి నీతులు చెప్పి పంపించెను. ఈరోజు కార్తీక పురాణం 15వ రోజు 15వ అధ్యాయం పురాణం సమాప్తమండి. ఈరోజు ఎంతో విశిష్టమైన కార్తీక పౌర్ణమి దినం అనమాట. ఈరోజు ఈ కార్తీక పురాణం 15వ అధ్యాయం వినటం అనేది ఎంతో పుణ్యం చేసుకున్నామన్నమాట. ఈ వీడియో అనేది మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక మన వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో మరియు కొంతమందికి చేరడం కోసం